కాదు మేడం, చట్టాలు ఏదో కేసు వేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు వాళ్ళ మీద. ఎన్ని ప్రాణాలు తీసుకునేంత ఈ హత్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి మేడం. నిజంగా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. గతంలో కూడా మన ప్రభుత్వంలో చూసాం, ఏదో మాస్క్ అడిగినందుకు సుధాకర్ గారిని నాయన్ని చంపేశారు. ఘోరం మేడం అదైతే. ఇంకా అవన్నీ ఇలాంటి చాలా ఉన్నాయి. ఆ గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది, దోషులను పట్టుకున్నారా? ఆ కేసు ఏంటండి, ఒక పూర్వపరాలు పరిశీలించి దాని మీద ఒక క్లారిటీ రావాలి కదా, అది లేదు. ఎందుకండి ఇప్పుడు మాకున్న బంగారు భవిష్యత్తును వదిలిపెట్టుకుని చంద్రబాబు గారు అంటే అభిమానం అని ఆ పార్టీలో ఉన్నాము, ఆ పార్టీలోంచి బయటకు వచ్చాము, కింద ఉన్న వాళ్ళందరూ అంటున్నారు అట్లీస్ట్ ఆయన జైల్లో పెడితే వెళ్ళలేదు, కనీసం మన పార్టీలోంచి ఒక అన్యాయం అయిపోయిన ఒక ప్రాణం ఉంది, ఆయన నుంచి మనం బయటకు వచ్చినాక మిగతా వాళ్ళందరూ ఆయన నెలలా మాట్లాడారు, ఇంక్లూడింగ్ పచ్చిగా చెప్తున్నాను రోజా గాని, కవిత గారు గాని, జయప్రద గారు గాని, వాళ్ళందరూ మాట్లాడారు. దివ్యవాణి ఎక్కడ ఆయన మాట్లాడలేదే, కనీసం ఆయనకి ఎప్పుడో ఒక చోట గుర్తుకు రావట్లేదా? మేము ఇదే క్రైస్తత్వం గురించి మాట్లాడినందుకు నేను పార్టీలో నుంచి అమ్మాయి జగన్ మనిషి అని ఒక లేబుల్ వేసి ముద్ర పెట్టారు. అదేదో నేను అత్తూని బతుకు చేయడాన్ని ఫ్లోలో అన్నాను. నేను అనేది ఆ జర్నలిస్ట్ సాయి, ఆయనకేం తెలుసు? ఆయన విరిచి 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 మాట్లాడి ఆమె అధికార ప్రతినిధి ఇది ఇచ్చాడంటే నీకేం తెలుసురా బాబు? ఆయన ఫక్తు వైఎస్ఆర్సీపీ అని అందరికి తెలిసిన విషయం. సో ఆయన ఎలిగేషన్ చేయొచ్చు కానీ మీరు ఎలిగేషన్ చేయకూడదు, మీరేం మాట్లాడకూడదు. అసలు అధికార ప్రతినిధి అంటే ఈమెకు అర్థం ఏం తెలుసు అని చరిత్ర చెప్పుకొస్తుంటే, అరే బాబు లోపల నీకు పడేది నీకేం తెలుసు? నేనేమి రాజకీయ వ్యవస్థ నుంచి నేను రాలేదు, నా కుటుంబీకులు మా నాన్నగారు మా అమ్మగారు రాజకీయ వ్యవస్థ కాదు, రాజకీయం అంటే మాకు తెలీదు, కేవలం బాబు గారు మంచి లీడర్ వచ్చాం, అవగాహన చేసుకుని మాట్లాడాం, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్న మాట్లాడాం, అమరావతి బిడ్డల కోసం ప్రార్థనలు చేశాం, అక్కడ ఢిల్లీలో మోడీ గారు ఉందన్నా కూడా గట్టిగా మాట్లాడాం. అప్పుడు తెలియదు కదా కూటమి ముగ్గురు అవుతారని. ఈయన ఇష్టానికి మాట్లాడుతుంటే తూని బతుకు చేయడా అన్నానండి. ప్రతి ఒక్కడికి అదే పెడతారు, అది ఒక్కటే దొరికింది వీళ్ళకి ట్రోల్స్ చేయడానికి. ఎవడేం తప్ప మాట్లాడినా నా ఫేస్ క్లోజ్అప్ లో పెట్టాడు, తూ నీ బతుకు చెడా అంటాం. అది దివ్యవాణి అన్నట్టు చేయటం ఏంది? కేసీఆర్ గారు చాలా సార్లు అన్నారు అన్నమాట, తూ మీ బతుకులు చెడా అని అన్నది కూడా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఆయన అక్కడ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు కదండి, మనం ఎంత మేమెంత చిన్న పిల్లలం కదండి, ఆయన ముందు మేమెంత చిన్న, మాకు రాజకీయ అనుభవం మాకు ఎంత ఉంది? పోనీ ఈ పార్టీలు ఏమైనా మనల్ని గౌరవించినాయా? మళ్ళీ ఈ పార్టీకి వస్తే ఇక్కడ కూడాను అదే నెట్వర్క్ చేస్తున్నాయి. కానీ ప్రజల గొంతు కోసం ఇది ఉన్నప్పుడు, ప్రజలకి ట్రూత్ ఏంటో తెలిసినప్పుడు మేము ధైర్యంగా, ఒక అల్లూరి సీతారామరాజు అలానే వచ్చారండి, ఝాన్సీ లక్ష్మీబాయి అలానే వచ్చిందండి. ఈ రోజు ఒకళ్ళు టాలెంట్ ఉందంటే తొక్కు తొక్కు తొక్కే 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 రాని మాకు మీడియా ఏమో మాకు ఒక చిన్న పోస్ట్ అయితే వెళ్ళిపోయిద్ది దూసుకొని. ఇలా ఉంటే ఎలా? పోనీ ఎదిగే వ్యక్తి ఏమన్నా మిమ్మల్ని ఏమైనా హింసించేవాడా అది కనిపెట్టాలి, కానీ ఎదిగేవాడిని ఎందుకు ఎదగనివ్వరు అనేది అదే బాధాకరమైన విషయం.